ఇప్పుడు ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఈవెన్ పొలిటికల్ పార్టీస్ కూడా రావాలనేది ఒక ఉన్నది. అంటే ఇప్పుడు అభ్యర్థుల్ని తర్వాత గెలిపించుకునేటువంటి విధానంలో అంటే ఓటింగ్ ఎవరికైతే వస్తుందో ఆ ప్రపోర్షనేట్గా అభ్యర్థులను నిలబెట్టాలనేటువంటిది కూడా ఉంది. కానీ ఇటువంటి ఇవి మన భారతదేశంలో సాధ్యం అంటారా? చేసుకోవాలి, మాట్లాడుకోవాలి, మనం చర్చించాలి, డిబేట్ చేయాలి, సాధ్యం చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు పటేల్ లాంటి వాళ్ళు మాకు రిజర్వేషన్ కావాలంటే, మరాఠులు లాంటి వాళ్ళు బలమైన సెక్షన్స్, భూస్వాములు, మరి కింద వర్గాలను అణిచివేసేవాళ్ళు మాకు రిజర్వేషన్ కావాలంటే, వాళ్ళు కూడా రిజర్వేషన్ ఇవ్వాలంటే ఎట్లా? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు రిజర్వేషన్లు వస్తే మాకు జబ్బులు జీతాలు ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నారు. ఆ కాన్సెప్ట్ని మొత్తాన్ని డిబేట్ చేయాల్సిన అవసరం. అంటే లేకపోతే జాట్స్ రిజర్వేషన్ కావాలంటున్నారు. జాట్స్ ల్యాండ్ లార్డ్ కమ్యూనిటీ. హర్యానాలో అడుగుతున్నారు, ఇక్కడ వేరే చోట అడగటం. హర్యానా లాంటి ఫర్టైల్ స్టేట్లో అడుగుతూ ఉన్నారు జాట్స్, యూపీలో అడుగుతూ ఉన్నారు జాట్స్. ఇంకా పటేల్స్ అంటే మన దేశంలో బాగా అభివృద్ధి చెందిన కమ్యూనిటీ పటేల్స్, వాళ్ళు అడుగుతున్నారు. ఇంతమంది ఆలోచన ఏంటంటే మాకు ఈ కొత్త నూతన ఆర్థిక విధానాల్లో అవకాశాలు తగ్గిపోతూ ఉన్నాయి. రేపు ఆటోమేషన్ వస్తూ ఉంది. ఆటోమేషన్ వస్తే ఉద్యోగాలు తగ్గిపోతాయి. ఈ ఉద్యోగాలు తగ్గిపోయిన దశలో ఏమనిపిస్తుంది? రిజర్వేషన్లు వస్తే మాకు ఉద్యోగాలు వచ్చి ఉండే అనే ఒక బాధ ప్రతి వాళ్ళలో ఉంది, ప్రతి కమ్యూనిటీ. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేసే విధానం రావాలి. ప్రైవేట్ రంగం కూడా భారతీయులు సొత్తు. అది వాళ్ళేమో ఒక సొంత వ్యక్తిగతమైన ఆస్తిగా, అదే మన భారతదేశం. కానీ ఎందుకు అంటే ఇటీవల కాలంలో మీరు వెరీ పర్టినెంట్ పాయింట్ రైజ్ చేశారండి. అంటే అనేక సంస్థలకి ఉచితంగా ల్యాండ్స్ ఇస్తున్నారు, రాయితీలు ఇస్తున్నారు, అన్నీ కల్పిస్తున్నారు. కానీ వాళ్ళు పెట్టేటువంటి పరిశ్రమల్లో రిజర్వేషన్లు మాత్రం పాటించడం లేదు. దాని గురించి పాలకులు ఏమాత్రం పట్టించుకోవటం లేదనేటువంటిది ఉన్నది. భయం ఏంటంటే దాంట్లో కూడా ఇండస్ట్రీస్ రావేమో, ఆ ఇంపోజిషన్ చేస్తే ఇండస్ట్రీస్ రాదేమో అనుకుంటాం. మహారాష్ట్ర ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. మహారాష్ట్రలో ఉంది ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్, కొన్ని సెక్షన్స్లో కొన్ని ఇండస్ట్రీస్లో ఉంది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంట్ కావట్లేదు. దాని మీద జాతీయ స్థాయిలో డిబేట్ జరగాలి. అన్ని పార్టీలకు ఒక అంగీకారం, కన్సెన్సస్ రావాలి. అదే చెప్తా ఉంటే రాజకీయాలు ఎలా ఉందంటే, ఎన్నికల రాజకీయాల్లో ఎప్పటికప్పుడే సమస్యను నెట్టేసుకుంటూ వెళ్తా ఉన్నాం, పరిష్కారం చూపించడం ఏదో రకంగా అవాయిడ్ చేసుకుంటా ఆ సమయం దాటించుకుంటూ వెళ్తా ఉన్నాం. ఎన్నికలు రాగానే ఎన్నికల గోదాలో గందరగోళం అయిపోతా ఉన్నాం. అందులో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారంటారా? అన్ని రాజకీయ పార్టీలకు ఉన్న సమస్య, ఒకళ్ళుగా ఈ పరుగు పందెం, ఎన్నికల పరుగు పందెం అయిపోయింది. ఎట్లా గెలవాలి నెక్స్ట్, ఈ సమస్యను ఏదో విధంగా దాటవేసుకుంటూ వెళ్దాం, లేకపోతే తీర్చుకొని వెళ్దాం, అవకాశం ఉంటే చేయటం, లేకపోతే దాటవేయటం. అందువల్ల ఇలాంటి జాతీయ సమస్యల్ని, జాతీయ స్థాయిలో ప్రజల్ని ప్రభావితం చేస్తున్న సమస్యలు, జాతీయ స్థాయిలో యువకుల భవిష్యత్తు మీద ఆధారపడిన సమస్యని అన్ని రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా కూర్చొని, మన రాజ్యాంగంలో దీనికి సంబంధించిన డిబేట్ జరిగింది. అంబేద్కర్ గారు పెద్దలందరూ దాన్ని చర్చించి ఉన్నారు. దాన్ని డిబేట్ చేసి ఒక సొల్యూషన్, వాళ్ళు చెప్పింది చేయాలని లేదు, ఇప్పుడు కొత్తగా ఎట్లా చేస్తే బాగుంటుందో ఒక సొల్యూషన్ ఆలోచిస్తే ఈ సమస్యకు పరిష్కారం. అందువల్ల ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ వల్ల ఇంకా రిజర్వేషన్లు ఉండవు. ఒక 50% ఉండదు, 60% ఉండదు, మొత్తం 100% రిజర్వేషన్లే. 100%కి 100% ప్రజల కాంపిటేటర్స్. అంటే దానివల్ల బలహీన వర్గాలకి నష్టం జరగదు. వాళ్ళ పాపులేషన్ వాళ్ళకి వస్తుంది కదా, వాళ్ళకున్న జనాభా బట్టి వాళ్ళు వస్తారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ లేకపోవటం వల్ల 50% లోపే ఉంచడం వల్ల మిగతా 50%లో వాళ్ళు ఎక్కువ అనిపిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ పటేల్స్ కానీ, జాట్స్ కానీ, ఓసీస్ ఎక్కువ అనిపిస్తున్న వాళ్ళకి అర్థం కావట్లేదు. అది యాక్చువల్గా బీసీలు, ఎస్సీలు జనాభా 70% ఉంటే వాళ్ళు 50% కుదించబడ్డారు. నేను ఈ యొక్క మైండ్ బ్లాక్ని మనం ఎడ్యుకేట్ చేసి ప్రజలందరినీ దీనికి శాశ్వత పరిష్కారం చూపించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. ఎక్కడొచ్చి డిబేట్ స్టార్ట్ అవ్వాలి. నా పేరు డొక్కా మాణిక్య వరప్రసాద్. నేను 2009-14 మధ్య ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా చేశాను. అంతకుముందు 2004-9 మధ్య ఎమ్మెల్యేగా చేశాను. తాడికొండ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేశాను. నాకు సంబంధించిన కొన్ని భావాల్ని ఐ డ్రీమ్ ఛానల్తో పంచుకోవడం జరిగింది. మిత్రులంతా చూసి నాకు సలహాలు ఇచ్చినట్లయితే నేను పాటిస్తాను.